హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మేము పూరి కోనార్క్ చూసాం కదా, నెక్స్ట్ డే అయితే మేము ఇలా చిలక సరస్సుకి అయితే వచ్చేసాము. ఇక్కడైతే చాలా బ్యూటిఫుల్ సీనరీస్ అయితే మీకైతే చూపిస్తాను. ఇంకా మనకి ఒక రోజంతా కూడా మేము ఇక్కడే స్పెండ్ చేస్తాం. అంటే ఫ్యామిలీ బోటు అయితే మేము మాట్లాడుకున్నాము. ఒక 4 అవర్స్ ఎంతో మనకి ఇవన్నీ కూడా అక్కడ తిప్పి చూపిస్తారు. ఇంక ఇదైతే చాలా అయితే ఎంజాయ్ చేసాం మేము. మనకైతే ఇలా ఒక ఒడ్డుకైతే తీసుకొని వస్తారు. అక్కడైతే మనకు కొంతమంది అయితే ఎక్కుతారనమాట. బోట్ ఎక్కి అంటే చెప్పుల నుంచి ఎలా తీస్తారో అవన్నీ కూడా తీసి చూపిస్తూ ఉంటారు. మనకి నచ్చితే కొనుక్కోవచ్చు, లేదంటే మానేయవచ్చు. వాళ్ళు మనకైతే హిందీలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తారు, లేదంటే ఇంగ్లీష్లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తారు, లేదు అంటే ఒరిస్సా అంటే ఒడియాలని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. वहाँ पूजा भी करते हैं। अगर यही प्राणी जब काला सर छोड़ के जब अमावस्या समय पर किसी पेड़ के मूल्य में जाकर अटकता है तो उनमें लाल वाला मूंगा होता है, जो आपकी लैंग्वेज में क्या कहते हैं, प्रॉब्लम। ఇంకా నెక్స్ట్ అయితే మేము డాల్ఫిన్స్ అవి అక్కడ వస్తూ ఉంటాయని ఇంకా ముందుకైతే తీసుకొని వెళ్ళారు. అక్కడైతే చాలాసేపు ఉన్నాం కానీ మాకైతే పెద్దగా కనిపించలేదు. మా పాప వాళ్ళకి ఏవో చిన్నవి అయితే కనిపించాయని చెప్తున్నారు. అయితే చాలాసేపు మాత్రం వెయిట్ చేసాం. ఎండ ఒకటి చాలా తీవ్రంగా ఉంది ఆ రోజు అయితే. సునామీ టైంలో ఇక్కడికి డాల్ఫిన్స్ అయితే వచ్చి చేరాయని చెప్తూ ఉంటారు. ఇక్కడ ఈ ప్రదేశం నచ్చడంతో దీనికి ఫుడ్ అది దొరుకుతుంది కాబట్టి ఇక్కడే ఉన్నాయని బోట్ అతను అయితే చెప్పారు. ఇది అంటే ఈ చిలక సరస్సు అనేది ప్రపంచంలోనే 2వ అతిపెద్ద ఉప్పునీటి సరస్సు అనమాట. ఇది బంగాళాఖాతం అంటే ఈ సముద్రము ఇది సరస్సు కలుస్తూ ఉంటుంది ఇక్కడ. అయితే ఒక చిన్న దీవి దగ్గరికి అయితే తీసుకొని వస్తారు. ఇక్కడ మనకు కొబ్బరి బొండాలు ఇవన్నీ కూడా దొరుకుతాయి. తర్వాత ఏమైనా సరే ఫిష్ ఫ్రై కానీ ఏమైనా సరే ఇక్కడ తీసుకుంటారు. ఇంకా ఏమైనా టిఫిన్స్ కానీ ఏమైనా సరే దొరుకుతూ ఉంటాయి. ఇంకా దీని వెనకాలైతే బీచ్ అయితే ఉంటుంది. ఇంకా అదైతే చాలా బాగుంటుంది. ఇంకా అంటే చాలా న్యాచురల్గా ఉంటుంది అనమాట. అంటే ఏమి కూడా అక్కడ అసలు పొల్యూషన్ కానీ ఏమి కూడా ఉండవు అక్కడ. అంటే వేస్ట్ చెత్త కానీ ఎక్కువ అవి కూడా ఉండవు. మనం చాలా బీచ్లు అయితే చూసాను కానీ ఇంత నీట్గా మాత్రం బీచ్ని అయితే నేను ఎక్కడ చూడలేదు. ఇదైతే చాలా బాగుంది.
చేప యొక్క ఎముకైతే అని చెప్పారు. చాలా పెద్దదైతే ఉంది అది. ఇక్కడ సమ్మర్లో అయితే చాలా రకాల పక్షులు అయితే వలస వస్తూ ఉంటాయి. ఎలా ఉందండి చిలక సరస్సు? చాలా బాగుంది కదా, చాలా నీట్గా అయితే ఉంది ఇది సరస్సు. అది కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాం మేమైతే.